జీవన్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, 100% పోలీస్ డిపార్ట్మెంట్కి క్షమాపణ చెప్పాలి. చెప్పకుంటే మాత్రం ఊకునేదైతే లేదు. ఎందుకంటే డిపార్ట్మెంట్ని అవమానించిన తర్వాత, డిపార్ట్మెంట్ బాధపడ్డ తర్వాత మాలాంటి వాళ్లకు రక్షణ ఎవరిస్తారనేది మేము బాధపడుతున్నాం. ఇవాళ ఒక మహిళలము ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా వెళ్ళగలుగుతున్నాం, బయటికి వెళ్ళగలుగుతున్నాం అంటే ఒక డిపార్ట్మెంట్ అండగా ఉంది అనే ఒక భరోసాతో బయటికి వెళ్తున్నాం మేము. మరి ఆ డిపార్ట్మెంట్ భరోసా లేకపోతే మన జీవితాలు ఏమైపోతాయని ఆలోచించండి. ఫస్ట్ ఏ క్షణమైనా అర్ధరాత్రి కాల్ చేయగానే ఊరుకొస్తారు పోలీస్ డిపార్ట్మెంట్. అలాంటి డిపార్ట్మెంట్ని మనం అవమానిస్తున్నప్పుడు మనకి ఇంకా ఈ రాజ్యాంగాలు ఎందుకు, ఈ చదువులు ఎందుకు, ఈ సంస్కారం ఎందుకు, ఈ ఎమ్మెల్యే పదవులు ఎందుకు, ఈ అంగు ఆర్భాటాలు ఎందుకు? ఫస్ట్ ఎంత ఎత్తుకు ఎదిగినా సంస్కారం నేర్చుకోండి. పింక్ బుక్లో ఫస్ట్ వాడు బొంద రాసుకుంటాడు, వాడు పిండా కూడా రాసుకుంటాడు. వాడు ఇట్లా బొచ్చు చూపిస్తున్నాడు. వీడి బొచ్చుతో ఏం అవసరమా ప్రజలకు? ఇట్లా మాట్లాడొచ్చా? లాగుల తొండలు, నా బొచ్చులు అన్నాడు. ఇప్పుడు ఈ మాటలు మీరు అన్నప్పుడు వినండి, చట్టాన్ని అన్నాడు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు చెప్తారుగా, కింద కామెంట్ పెడతారు, నువ్వు రాసుకోకు సుమా, ఈ మాటలు రాజకీయ నాయకులు అనొచ్చా అండి. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు అనేది మనం మాట్లాడుకుందాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు లాగుతున్నారు అంటున్నా నేను. పోలీస్ డిపార్ట్మెంటు ఒక గౌరవప్రదంగా ప్రజలకు వారధిగా ఉంటుంది. వాళ్ళని అనే రైట్ ఎవరికి లేదు. సరే, మీకేమన్నా అవమానించిండా, మిమ్మల్ని ఏమైనా అన్నారా, మిమ్మల్ని ఏదైనా చేసిండ్రా, మిమ్మల్ని అనైతిక ఏమైనా చేస్తున్నట్టే కోర్టు ఉంది, చట్టాలు ఉంది, అలా తీసుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టుగా సజ్జనార్ గారిని అనడం అనేది తెలంగాణ కాదు, యావతి ప్రపంచాన్ని అవమానించినట్టుగా నేను భావిస్తున్న ఒక మహిళగా.